హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ఎండి చేపలు ఇగురు అండి. ఉప్పు చేపలు చాలామంది ఇష్టపడతారండి, చాలా ఇష్టంగా తింటారు. సో నేనైతే ఇక్కడ వంజరం చేప తీసుకున్నానండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. సో మరి ఈ రెసిపీని ఈ వీడియోలో చూసేద్దామండి ఎలా చేసుకోవాలో. ముందుగా అండి చేపని బాగా క్లీన్ చేసేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. కాస్తంత వేడి నీళ్ళేసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్లో ఈ ఎండి చేపలని ఫ్రై చేసేయాలండి. గ్రేవీలో ముక్కలు ఇరుక్కుండగా నీట్గా ఉంటుందండి. రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజుల ఉల్లిపాయలండి. ఆనియన్స్ సాఫ్ట్ అయిపోతే సరిపోతుందండి. సో ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్పుల అండి స్ప్రింగ్ ఆనియన్స్ అండి, అదే అండి ఉల్లిరేకులు వేసుకోవాలి. ఉల్లిరేకులు వేసుకుంటే టేస్టీ చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి మంచిగా దొరుకుతుందండి. సో నేను 2 కప్స్ స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు 8 నుంచి 10 వరకు ములక్కాడలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఎండు చేపల్లో ములక్కాడలు టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకోపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. కాస్తంత మగ్గిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్లో కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటోస్ అండి మిక్సీ గ్రైండింగ్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు చేపలు కాబట్టి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. సో ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని 2 పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇగురు క్వాంటిటీ బట్టి చింతపండుని యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే 2 కప్పుల చింతపండు నీళ్ళని యాడ్ చేసేసుకున్నాను. మీకు తగినంత పులుపు, అలాగే ఎంత క్వాంటిటీ కావాలో మీరు దాన్ని బట్టి సరిపోయినంత వేసుకోవచ్చండి. సో ఒకసారి బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఎండు చేపలని యాడ్ చేసేసుకుంటాం. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి చక్కగా ఉడికిపోతుందండి. గ్రేవీ అంతా బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు డ్రై ఫిష్ని యాడ్ చేసేసుకుందాం. అదే అండి వంజరం చేపని యాడ్ చేసేసుకోవాలి.
ఎండు చేపలు యాడ్ చేసిన తర్వాత 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. సో గ్రేవీ అంతా దగ్గర పడిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. చేపల్ని ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు. ములక్కాడలు ఉడికిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా. సో ఇక్కడైతే గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలాని అలాగే కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎండు వెంజరం చేప ఇగురు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. సో మరి నేను చేసిన ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.